అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజైతే గంగ రొయ్యలతోని పులుసు ఎలా చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా గంగ రొయ్యలను అయితే క్లీన్ చేసుకోవాలి, పొట్టంతా తీసేయాలి. వాటితో పాటుగా పిరికడన్న చిన్న రొయ్యలు కూడా తీసుకున్నాము. ముందుగాలే చింతపండుని ఒక పిరికడు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ వండే టైంలో వారికి అదే నానిపోతుంది. నానిపోయాక మనమైతే రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ముకుడు అయితే పెట్టుకున్నాను. ముకుడు వేడైన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెంచాడు జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల మనకు డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. సో జీలకర్ర వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయాలి. ఆనియన్స్ వేసుకున్నాక అది మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక 4 లేదా 5 అయితే మిర్చి అయితే కట్ చేసుకొని అందులో అయితే వేసుకోవాలన్నమాట. మిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి మొత్తం అయితే ఫ్రై అవ్వాలి. ఒకసారి అయితే కలిపేసుకుందాము, ఎందుకంటే సైడ్కి ఆనుకొని ఉన్న ఆనియన్స్ అయితే మాడిపోతున్నాయి కాబట్టి. సో మిర్చి కూడా కొంచెం అయితే ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం టైం పడుతుంది. అసలు ముందే వేయాల్సింది కానీ వేయను అనుకున్నా. తర్వాత ఒక 4 అయినా వేద్దామని అయితే వేసాను. మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చెంచాడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేస్తే కలర్ అయితే సూపర్గా వస్తుంది కదా. సో మేమైతే పట్టించిన పసుపు అనమాట. పసుపు వేసిన తర్వాత అలాగే ఒక చెంచాడు అల్లం వేసుకొని, అల్లం మనం ఆయిల్ నుంచి విడిపోయే వరకు, అల్లం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గంగ రొయ్యలు అలాగే చిన్న రొయ్యలు ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే చిన్న రొయ్యలు వేస్తున్నాను. అవి కొంచెం వేడికి హీట్కి అవి వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. వాటి తర్వాత అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గంగ రొయ్యలను అయితే వేసేసుకుంటున్నాను. సో ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి అయితే కుమ్మరియొద్దనమాట. ఎందుకోసం అంటే చిన్న రొయ్యలకి ఇసుక అయితే పట్టుకొని ఉంటుంది, మళ్ళీ మనం తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో గంగ రొయ్యలు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. రొయ్యలు అయితే మంచిగా ఆవిరికి ఉడకాలన్నమాట. అలా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. సో అడుగు అంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో రొయ్యలు మనము నార్మల్గా పట్టుకుంటేనేమో మెత్తగా ఉంటాయి. ఒక్కసారి వాటికి హీట్ తగిలి ఆయిల్ అట్లా తగిలిన వెంటనే అవి అయితే గట్టిగా అయిపోతాయి అన్నమాట. కానీ రొయ్యలు తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక ఫ్రెండ్ అయితే యూట్యూబ్ అనమాట, తనకు రొయ్యలు అంటే జీడిపప్పు లాగా ఉంటాయి కదా అక్క అనేసి అంటదనమాట. సో రొయ్యలు అని చెప్పినప్పుడల్లా జీడిపప్పు అని అనుకుంటారు, కానీ టేస్ట్ తెలియదంట. సో మనకి రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసము, అలాగే టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఉప్పు అయితే వేసుకోవాలి. సో దాన్ని మొత్తం కలిపేసుకోవాలి. అలా కలిపేసుకుంటేనే మనకి ఉప్పు కారం అనేది ఆ రసానికి అయితే పట్టేస్తుందండి. సో మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి. అది మసులుతున్న టైంలో అయితే మూత తీసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతుల పొడి, చేపల కూరకి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది కంపల్సరీ ఉండాలి. సో జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే కొంచెం చిక్కదనం వస్తుంది, నీసు వాసన రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనకైతే ఈ రొయ్యల పులుసు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ విధంగా అయితే మనము రొయ్యల పులుసు చేసుకొని తింటే టేస్ట్ మాత్రం వస్తుంటుంది. ఎప్పుడు ఫ్రైస్ కాకుండా ఇలా రొయ్యలతో చింతపండు రసం వేసి పులుసు అయితే చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇంతసేపు చూసిన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.